ఇక వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రకటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. గత ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేయని జగన్ ఇప్పుడు పాదయాత్ర, బస్సు యాత్ర చేస్తే అధికారంలోకి వస్తామని భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలే జగన్ను నమ్మే పరిస్థితిలో లేరని ఆయన తెలిపారు. వైద్య విద్య పరీక్షల పనితీరుపై మరింత నిఘా పెంచే ప్రయత్నంలో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో రిమోట్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటును ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో జరిగే యూజీ, పీజీ మెడికల్ వార్షిక సప్లిమెంటరీ పరీక్షల పనితీరును సీసీ కెమెరాల ద్వారా నేరుగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షించవచ్చునని అన్నారు. ప్రజల్లోకి వస్తా, ప్రజా సమస్యలను లేవనెత్తుతా, ప్రజల తరపున నేను ప్రజల్లోనే ఎన్నికల దాకా ఉంటానంటే దాన్ని బట్టి ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాల్సింది, ఎంత సీరియస్ పొలిటీషియనో మనం అర్థం చేసుకోవాల్సింది. అయ్యా, నువ్వు అసెంబ్లీకి నిన్ను గెలిపించారు, ప్రతిపక్షం వచ్చి కూర్చొని అసెంబ్లీలో సమస్యలను లేవనెత్తండి, ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి పోతుంది, ఇంకా మీరు గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, ఇంకా ప్రభావవంతంగా మీ మాటని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రజలు కూడా మిమ్మల్ని స్వీకరిస్తారు. మీరు అసెంబ్లీకి రారు, ఇక్కడ రాష్ట్రంలో ఉండరు, అప్పుడప్పుడు వస్తారు, వచ్చిన ప్రతిసారి కులాల మధ్య చిచ్చు పెడతారు, లేదా ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచుతారు, ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తారు, అబద్ధాలు తప్ప నిజమనే మాట మీ నోట్లో లేదు. రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, ఏమైనా నిజం చెప్తే తల వెయ్యి చెక్కలు అవుతుందని చెప్పి ఒక సామెత పదే పదే చెప్తాడు. ఆయన చిన్నప్పటి నుంచి కొడుకుని చూశాడు కాబట్టి బహుశా ఆ రకమైన మాట చెప్పాడేమో నాకైతే తెలియదు. కానీ ఒక్క అబద్ధం, ఒక నిజమన్నారు, ఎప్పుడు అబద్ధాలేనా? మీకు ప్రజలు మీకు ఇచ్చారు ఏది, ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు, ప్రతిపక్షం హోదా రాలేదు వేరే విషయం, కానీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు కదా. అసెంబ్లీకి రాకుండా మీరు ఇంట్లో కూర్చొని ఇవన్నీ మాట్లాడుతుంటే అవాకులు చవాకులు పేలుతుంటే ప్రజలు గమనించాల్సి, ప్రజలు విఘ్నులు, తెలుసు వాళ్ళకి. గతంలో అధికారంలో రాకముందు ఈ రకంగానే ప్రజల్లోకి వచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఇంట్లో నుంచి బయటికి రాకుండా, ఒకేలా ఏదైనా పరిస్థితుల్లో బయటకు వస్తే కూడా పరదాల చాటునో లేదా బ్యారికేడ్ల మాటునో బయటికి తిరిగిన సందర్భాలు మనకు తెలుసు. ఎక్కడ చూసినా చెట్లను నరికారు, ఇళ్లను కూల్చారు పర్యటన సందర్భంగా. ఇవాళ Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.